ఇంతకుముందు వీడియోలో పైథాన్లో 95 ప్రోగ్రామ్స్ మనం కంప్లీట్ చేసాము. ఈ వీడియోలో 96 ప్రోగ్రామ్ నుంచి ఎగ్జిక్యూట్ చేద్దాం. ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్. ఎక్సెప్షన్ అంటే ఏంటంటే రన్ టైమ్ ఎర్రర్, అంటే ప్రోగ్రామ్ను మనం రన్ చేసేటప్పుడు వచ్చే ఎర్రర్ని ఎక్సెప్షన్ అని అంటాము. ఆ ఎక్సెప్షన్ని హ్యాండిల్ చేయకపోతే ఏమవుతుందంటే ప్రోగ్రాము అబ్నార్మల్ టెర్మినేషన్ అయిపోతుంది. అబ్నార్మల్ అంటే నార్మల్గా టెర్మినేట్ కాకుండా అబ్నార్మల్ టెర్మినేషన్ అవుతుంది. ఎక్సెప్షన్ని హ్యాండిల్ చేయటం వల్ల ఎక్కడైతే ఎక్సెప్షన్ వస్తుందో అక్కడి నుంచి రిమైనింగ్ ప్రోగ్రామ్ అనేది కంటిన్యూ అవుతుంది. ఓకే, ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి. ఏ అనే ఒక లిస్ట్ ఆబ్జెక్ట్ తీసుకున్నా, దాంట్లో ఎలిమెంట్స్ 1 2 3 అని తీసుకున్నా. ఇక్కడ ప్రింట్ సెకండ్ ఎలిమెంట్ A1 అంటే 1 అనే ఇండెక్స్ దగ్గర ఏముంటుంది, మనకి 0 ఇండెక్స్ దగ్గర 1 ఉంటుంది, 1 అనే ఇండెక్స్ దగ్గర 2 ఉంటుంది, 2 అనే ఇండెక్స్ దగ్గర 3 ఉంటుంది. ఇండెక్స్ అనేది ఎప్పుడైనా 0 దగ్గర స్టార్ట్ అవుతుంది. సో A1 అంటే 2 అనే వాల్యూ ప్రింట్ అవుతుంది. ఇక్కడ మనకి ప్రాబ్లం ఏం లేదు, సెకండ్ ఎలిమెంట్ 2 అని ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ స్టేట్మెంట్ చూడండి, ప్రింట్ ఫోర్త్ ఎలిమెంట్ ఈక్వల్ టు అని రాసాం. ఏ ఇండెక్స్ దగ్గర ఉన్న ఎలిమెంట్ ప్రింట్ చేయడానికి ట్రై చేసాం, F3. 3 అనే ఇండెక్స్ అసలు ఉందా మనకి, 0 1 2 వరకే ఉన్నాయి, 3 అనే ఇండెక్స్ లేదు. కాబట్టి ఇక్కడ మనకి ఎర్రర్ వస్తుంది. ఓకేనా, సో దాన్ని ఎక్సెప్షన్ అంటాం. ఎక్కడైతే మనకి ఎక్సెప్షన్ రావడానికి అవకాశం ఉంటుందో దాన్ని ట్రై బ్లాక్లో పెడతాం. సో ట్రై కొలన్ అని పెట్టి ఆ స్టేట్మెంట్లన్నీ ఆ బ్లాక్లో పెడతాము. ఆ ఎక్సెప్షన్, ఆ ఎర్రర్ వచ్చినప్పుడు ఏం చేయాలి అనేది ఎక్సెప్ట్ అనే బ్లాక్లో పెడతాం. సో ఎక్సెప్ట్ అనే బ్లాక్లో ఏం రాసాను నేను, ప్రింట్ అన్ ఎర్రర్ అకర్డ్. సో ఈ స్టేట్మెంట్స్ ఫోర్త్ ఎలిమెంట్ ఈక్వల్ అని ఉంది కదా, సో అది ప్రింట్ అవ్వకుండా ఎర్రర్ వచ్చింది. సో ఇక్కడ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అనేది జరిగి అన్ ఎర్రర్ అకర్డ్ అని ప్రింట్ అవుతుంది. ఈ ప్రోగ్రామ్ని మనం ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. సో Ctrl+C, Ctrl+V, Ctrl+Enter. ఓకే, సో సెకండ్ ఎలిమెంట్ ఈక్వల్ టు 2 అని వచ్చింది. నెక్స్ట్ ఎర్రర్ అకర్డ్ అని వచ్చింది. సపోజ్ మనం కనుక థర్డ్ ఎలిమెంట్ ప్రింట్ చేద్దాం, అంటే ఏ ఇండెక్స్ దగ్గర F2. Ctrl+Enter ప్రెస్ చేసా. సో సెకండ్ ఎలిమెంట్ 2 అని ప్రింట్ అయింది, థర్డ్ ఎలిమెంట్ 3 అని ప్రింట్ అయింది. ఇక్కడ మనకి ఎక్సెప్షన్ ఏం రాలేదు. సపోజ్ ఫిఫ్త్ ఎలిమెంట్ అంటే మనకి F4 ఫిఫ్త్ ఎలిమెంట్. సో Ctrl+Enter ప్రెస్ చేసా. ఇక్కడ మనకి ఎర్రర్ వస్తుంది, ఎందుకని 4 అనే ఇండెక్స్ మనకి ఇక్కడ లేదు. ఈ లిస్ట్ అనే ఆబ్జెక్ట్లో 0 1 2 ఇండెక్స్ వరకే ఉంది, 4 అనే ఇండెక్స్ లేదు కాబట్టి ఎర్రర్ వచ్చింది. ఆ ఎర్రర్ని మనం ఎక్సెప్షన్ అనేసి అంటాం. నెక్స్ట్ 97th ప్రోగ్రామ్ చూడండి, ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ డివిజన్ బై 0. మనం ఏదైనా ఒక నెంబర్ని 0తో డివైడ్ చేయడానికి ట్రై చేసినప్పుడు డివిజన్ బై 0 ఎర్రర్ అనేది వస్తుంది. సో ఇక్కడ x = 12 అని తీసుకున్నాం. ట్రై బ్లాక్లో ఏం రాసా, ప్రింట్ x/0. సో 0తో డివైడ్ చేద్దాం ట్రై చేసాం కాబట్టి అప్పుడు మనకి ఎర్రర్ వస్తుంది. సో ఆ ఎర్రర్ని ఎక్సెప్ట్ అనే బ్లాక్లో మనం హ్యాండిల్ చేసాం. ఏ విధంగా హ్యాండిల్ చేసాం, ప్రింట్ అన్ ఎర్రర్ అకర్డ్ అని రాసాం. ఓకే, ఈ ప్రోగ్రామ్ కూడా ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. Ctrl+C, Ctrl+V, Ctrl+Enter. ఓకే, అన్ ఎర్రర్ అకర్డ్. సపోజ్ ఇక్కడ x/0 కాకుండా సపోజ్ నేను 4 అని ఇచ్చాను అనుకోండి, Ctrl+Enter ప్రెస్ చేసినప్పుడు 3.0. సో 12ని 4తో డివైడ్ చేసి 3.0 అని వచ్చింది. 3 అని ఇస్తే 12ని 3తో డివైడ్ చేసి 4.0 అని వచ్చింది. 0 అని ఇస్తే ఎర్రర్ వస్తుంది. సో ఎన్ ఎర్రర్ అకర్డ్ అని వచ్చింది. సపోజ్ మనం ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ చేయకపోతే ఏమవుతుంది, ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ చేయకపోతే ఏమవుతుందంటే Ctrl+Enter ప్రెస్ చేస్తున్నా, చూసారా 0 డివిజన్ ఎర్రర్ అనేది వస్తుంది ఇక్కడ. ఓకే, నెక్స్ట్ హ్యాండిల్ మల్టిపుల్ ఎక్సెప్షన్స్. ఒకటి కంటే ఎక్కువ ఎక్సెప్షన్స్ని ఒకే ప్రోగ్రామ్లో మనం ఏ విధంగా హ్యాండిల్ చేయాలి. ఇక్కడ చూడండి, ఫన్ అనేసి ఒక ఫంక్షన్ రాసా. ఏ అనేది ఆర్గ్యుమెంట్కి పంపించా. ఏజ్ <4 అయితే బి అనే వాల్యూ క్యాలిక్యులేట్ అవుతుంది, a/a-3 అని. ఆ బీని ఇక్కడ ప్రింట్ చేసాం. ఓకే, ట్రై బ్లాక్లో ఫన్ ఆఫ్ 3 అంటే ఏ వాల్యూ అని తీసుకున్నా, 3 అని తీసుకున్నా. 3 is <4 కాబట్టి b = 3/3 - 3 - 3 అంటే 0. సో 0 డివిజన్ ఎర్రర్ వస్తుంది ఇక్కడ. ఓకే,
ఈ ఫంక్షన్ కాల్ చేసినప్పుడు ఎర్రర్ వస్తుంది. సపోజ్ ఫన్ ఆఫ్ 12 అని రాసామనుకోండి, 12 అని రాసినప్పుడు ఏమవుతుందో చూడండి. 12 అనేది <4 అవుతుందా? కాదు. కాబట్టి బి అనే వాల్యూ జనరేట్ కావట్లేదు. ఇక్కడ బి అనే వాల్యూ జనరేట్ కావట్లేదు. ఇక్కడ వాల్యూ ఆఫ్ బి ఈక్వల్ టు అని రాసినప్పుడు మనకి ఏం ఎర్రర్ వస్తుందంటే నేమ్ ఎర్రర్ అకర్డ్ అని వస్తుంది. సో ఈ ప్రోగ్రామ్ని రన్ చేసి చూద్దాం. Ctrl+C, Ctrl+V, Ctrl+Enter. చూసారా, 0 డివిజన్ ఎర్రర్ అనేది వచ్చింది. ఇప్పుడు ఫన్ ఆఫ్ 3 అనేది కాల్ చేసినప్పుడు. సో ఇక్కడే ఎక్సెప్షన్ వచ్చింది, డైరెక్ట్గా ఇది మనకి కాల్ అయింది. సపోజ్ ఈ ఫన్ ఆఫ్ 3 అనే స్టేట్మెంట్ తీసేద్దాం. ఇప్పుడు ఏముంది, ఓన్లీ ఫన్ ఆఫ్ 12 అనేది ఉంది. ఓకే, సో ఇప్పుడు కంట్రోల్ ఎంటర్ప్రైజ్ చేస్తే నేమ్ ఎర్రర్ అక్కర్డ్. ఎందుకని 12 ఎప్పుడైతే పంపించామో మనం 12 ఈజ్ లెస్ దాన్ అనే కండిషన్ సాటిస్ఫై కాలేదు, కాబట్టి ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ కాలేదు, కాబట్టి బి అనే వాల్యూ జనరేట్ కాలేదు. కాబట్టి ఆ బి అనే వాల్యూని ప్రింట్ చేయడానికి ట్రై చేసినప్పుడు నేమ్ ఎర్రర్ అని వచ్చింది. ఓకే, నెక్స్ట్ ప్రోగ్రామ్ చూద్దాం. 99th ప్రోగ్రామ్. ట్రై బ్లాక్ రాసాం కదా, ఎక్సెప్షన్ ఎక్కడైతే వస్తుందో అది ట్రై బ్లాక్లో రాస్తాం కదా. ట్రై విత్ ఎల్స్ క్లాజ్. ఎల్స్ అనేది కూడా అంటే ఎక్సెప్షన్ రాకపోతే ఏంటి అనేది కూడా ఇక్కడ రాస్తాం మనం. సో ఇక్కడ ఒక ఫంక్షన్ తీసుకున్నాం, ఏబి అనే ఆర్గ్యుమెంట్లు పంపించాము. సి ఈక్వల్ a + b / a - b. ఓకే, 0 డివిజన్ ఎర్రర్ కనుక వస్తే ఎర్రర్ వైల్ డివిజన్ అని ప్రింట్ అవ్వాలి, లేకపోతే ఆ సి వాల్యూని ప్రింట్ చేయాలి. ఓకే, 3 2 పంపించినప్పుడు ఏమవుతుంది, 3 + 2 / 3 - 2 అంటే 5 అని ప్రింట్ అవుతుంది. అక్కడ మన ప్రాబ్లం ఏం లేదు. కానీ 3, 3 పంపించినప్పుడు ఏమవుతుంది, 3 + 3 6 డివైడెడ్ బై 3 - 3 అంటే 0. 6/0 అంటే 0 డివిజన్ ఎర్రర్ అనేది వస్తుంది. సో ఎక్సెప్షన్ రాకపోతే ఏం చేయాలనేది ఎల్స్ బ్లాక్లో పెడతాం. చూసారా, ఫస్ట్ టైం ఏమో 5 అని వచ్చింది అవుట్పుట్. నెక్స్ట్ ఫంక్షన్ కాల్ చేసినప్పుడు ఎర్రర్ వైల్ డివిజన్ అని వచ్చింది. 100th ప్రోగ్రామ్ చూడండి. ఫైనల్లీ క్లాజ్ ఇన్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్. ఫైనల్లీ క్లాజ్ ఎందుకు యూజ్ చేస్తామంటే ఎక్సెప్షన్ వచ్చినా రాకపోయినా ఫైనల్లీ క్లాజ్లో ఏదైతే స్టేట్మెంట్ ఉంటుందో ఆ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ ప్రింట్ 5/0 అన్నప్పుడు మీకు ఎక్సెప్షన్ వస్తుంది, కాబట్టి కాంట్ డివైడ్ బై 0 అని వస్తుంది. ప్రోగ్రామ్ అంతటితో అయిపోలేదు. ఫైనల్లీ అనే బ్లాక్ కనుక రాసామంటే నీకు ఎక్సెప్షన్ వచ్చినా రాకపోయినా ఫైనల్లీ బ్లాక్లో ఉన్న స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అందుకని మనకి ఇక్కడ అవుట్పుట్లో ఆల్వేస్ ఎగ్జిక్యూటెడ్ అనేది కూడా వచ్చింది. చూసారా, ఫస్ట్ టైం ఏమో కాంట్ డివైడ్ బై 0 అని వచ్చింది. ఫైనల్లీ అనే బ్లాక్లో స్టేట్మెంట్ ఉన్నది, ఆ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయ్యి ఆల్వేస్ ఎగ్జిక్యూటెడ్ అని కూడా వచ్చింది. అంటే ఎక్సెప్షన్ వచ్చినా రాకపోయినా మనకి సపోజ్ ఇక్కడ చూడండి, ఇక్కడ నేను 15/3 అని ఇస్తున్నా, కంట్రోల్ ఎంటర్ప్రైజ్ చేస్తాను. చూసారు, ఇక్కడ ఎక్సెప్షన్ వచ్చిందా, ఇక్కడ ఏమన్నా ఎక్సెప్షన్ ఏం రాలేదు. రానప్పుడు కూడా నీకు ఫైనల్లీ అనే బ్లాక్లో ఉన్న స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయింది. ఎక్సెప్షన్ వచ్చినప్పుడు కూడా అంటే డివిజన్ బై 0 ఇచ్చామనుకోండి, ఎక్సెప్షన్ వచ్చినప్పుడు కూడా మనకి ఫైనల్లీ బ్లాక్లో ఉన్న స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయింది. నెక్స్ట్ 101 స్కోప్ ఆఫ్ ఆబ్జెక్ట్స్. స్కోప్ అంటే ఏంటంటే మనం ఒక ఆబ్జెక్ట్ని మనం క్రియేట్ చేసినప్పుడు ఆ ఆబ్జెక్ట్ ఎక్కడ యూజ్ చేసుకోవచ్చు అంటే దాని యొక్క లిమిట్ ఎక్కడ వరకు ఉన్నది అని చెప్పేదే స్కోప్. ఇక్కడ చూడండి, మై అనే ఒక ఫంక్షన్ ఉంది, దాని లోపల ఎక్స్ అనే ఒక వేరియబుల్ తీసుకున్న 300 అనే వాల్యూ అసైన్ చేసా, ప్రింట్ ఎక్స్. ఓకే, ఇప్పుడు మై ఫంక్షన్ని కాల్ చేసినప్పుడు ఏమవుతుంది, ఆ 300 అనేది ప్రింట్ అవుతుంది. ఓకే, దీన్ని లోకల్ స్కోప్ అనేసి అంటాం. అంటే ఈ ఎక్స్ వాల్యూని ఈ ఫంక్షన్ లోపల మనం యూజ్ చేసుకోవచ్చు అని. సో ఈ ఫంక్షన్ ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. ఆ ప్రోగ్రామ్ సరే 300 అని వచ్చింది. సపోజ్ ఈ ప్రింట్ ఎక్స్ అనే స్టేట్మెంట్ ఏదైతే ఉందో
ఇక్కడ రాసాము ఎక్స్ కాకుండా ఇక్కడ సపోజ్ ఎం అని తీసుకుంటున్నాం ఎం చూసారా ఎర్రర్ వచ్చింది ఇక్కడ మనకి ఓకే ఎందుకు ఎర్రర్ వచ్చింది అంటే ఈ ఎం అనే వాల్యూ ఎక్కడ డిఫైన్ చేసాం మనం ఈ ఫంక్షన్ లోపల డిఫైన్ చేసాం మై ఫంక్షన్ అనే దాంట్లో డిఫైన్ చేసాం ఓకే ఇక్కడ మనం ప్రింట్ అనే స్టేట్మెంట్ ఎక్కడ రాసామంటే ఆ ఫంక్షన్ తర్వాత రాసుకున్నాం ఫంక్షన్ బయట రాసినప్పుడు ఎం అనే దానికి వాల్యూ అనేది లేదు అందుకోసం నేమ్ ఎం ఈజ్ నాట్ డిఫైన్డ్ దాన్ని డిఫైన్ చేయలేదు అనేసి ఎర్రర్ వచ్చింది ఎందుకు ఎర్రర్ రాలేదంటే అంతకుముందు ప్రోగ్రామ్స్లో మనం ఎక్కడో ఎక్స్ వాల్యూ 12 అని ఇచ్చాము అందుకోసం మనకి ప్రింట్ ఎక్స్ అన్నప్పుడు ఆ 12 అనే వాల్యూ వచ్చింది ఓకే జనరల్గా ఇది లోకల్ స్కోప్ అంటే ఒక ఫంక్షన్లో కనుక మనం ఒక వేరియబుల్ డిక్లేర్ చేస్తే ఆ వేరియబుల్ ఆ ఫంక్షన్ లోపలే వాడచ్చు కానీ బయట వాడటానికి లేదు ఓకే నెక్స్ట్ 102 ప్రోగ్రామ్లో ఉండి లోకల్ స్కోప్ ఫంక్షన్ విత్ ఇన్ ఫంక్షన్ ఒక ఫంక్షన్ లోపల ఇంకో ఫంక్షన్ ఉందంట ఇక్కడ చూడండి మై ఫంక్షన్ అనే ఫంక్షన్ ఉంది దాని లోపల ఎక్స్ అనే వేరియబుల్ ఉంది దానికి 300 అనే వాల్యూ అసైన్ చేసాము ఇంకో ఫంక్షన్లో అంటే ఇన్నర్ అనే ఒక ఫంక్షన్లో ఆ వాల్యూని మనం ప్రింట్ చేసాము ఇక్కడ ఇన్నర్ అనే ఫంక్షన్ కాల్ చేసాము ఓకే సో ఫస్ట్ మై ఫంక్షన్ అనేది కాల్ అవుతుంది దాని లోపల ఎక్స్ వాల్యూ 300 తీసుకుంటుంది ఇన్నర్ అనే ఫంక్షన్ కాల్ అవుతుంది ప్రింట్ ఎక్స్ అంటే 300 అనేది ప్రింట్ అవుతుంది అంటే ఇక్కడ ఆ ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేద్దాం 300 వచ్చింది అంటే మై ఫంక్షన్లో నువ్వు తీసుకున్న ఎక్స్ డిక్లేర్ చేసిన ఎక్స్ అనేది మై ఫంక్షన్ లోపల ఏవైనా ఫంక్షన్స్ ఉంటే ఆ ఫంక్షన్లో కూడా మనం యూజ్ చేసుకోవచ్చు ఓకే అది ఒక ఫంక్షన్లో మనం ఒక వేరియబుల్ కనుక తీసుకుంటే ఆ వేరియబుల్ని ఆ ఫంక్షన్ లోపల ఇంకేమన్నా ఫంక్షన్స్ ఉంటే వాటిలో కూడా యూజ్ చేసుకోవచ్చు అని చెప్తున్నాడు సో అది ఫంక్షన్ విత్ ఇన్ ఫంక్షన్ నెక్స్ట్ 103 ప్రోగ్రామ్ స్కోప్ ఆఫ్ ఆబ్జెక్ట్స్లో గ్లోబల్ స్కోప్ ఓకేనా ఇక్కడ స్పెల్లింగ్ తప్పడింది స్కోప్ అనేది గ్లోబల్ స్కోప్ అంటే ఏంటంటే ఫంక్షన్ బయట కనుక మనం డిక్లేర్ చేస్తే ఎక్కడన్నా యూజ్ చేసుకోవచ్చు ఫంక్షన్ ఇందాక ఏం చెప్పుకున్నాం మనం లోకల్ స్కోప్ అంటే ఫంక్షన్ లోపల డిక్లేర్ చేస్తే ఆ ఫంక్షన్లోనే మనం యూజ్ చేసుకోవచ్చు అని చెప్పాం కదా సో ఇక్కడ గ్లోబల్ అంటే ఫంక్షన్ బయట డిక్లేర్ చేస్తాము ఆ వాల్యూని మనం ఎక్కడైనా సరే యూజ్ చేసుకోవచ్చు సో ఈ ప్రోగ్రాంలో ఎక్స్ అనే ఒక గ్లోబల్ వేరియబుల్ దానికి వాల్యూ 300 అని అసైన్ చేసాము మై ఫంక్షన్ అనే ఫంక్షన్లో ఆ వాల్యూని మనం ప్రింట్ చేసాము ఇక్కడ మై ఫంక్షన్ని కాల్ చేసాము ప్రింట్ ఎక్స్ అని రాసాం సో మై ఫంక్షన్ కాల్ చేసినప్పుడు ప్రింట్ ఎక్స్ అనే స్టేట్మెంట్ 300ని అవుట్పుట్గా ఇచ్చింది మై ఫంక్షన్ బయట మనం ప్రింట్ ఎక్స్ అనే స్టేట్మెంట్ రాసినప్పుడు కూడా ఎక్స్ వాల్యూ 300 మనకి ప్రింట్ అయింది ఈ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం చూసారా మై ఫంక్షన్ కాల్ చేసినప్పుడు ఈ ప్రింట్ ఎక్స్ స్టేట్మెంట్ ద్వారా 300 ప్రింట్ అయింది తర్వాత ప్రింట్ ఎక్స్ అనే స్టేట్మెంట్ కాల్ చేసినప్పుడు ఎక్స్ వాల్యూ 300 కాబట్టి 300 అని మనకి ప్రింట్ అయింది ఓకే నెక్స్ట్ 104 లోకల్ అండ్ గ్లోబల్ స్కోప్ ఎక్స్ వాల్యూ 300 తీసుకున్నాం ఇది గ్లోబల్ వేరియబుల్ మై ఫంక్షన్ లోపల ఎక్స్ ఈక్వల్ 200 అని తీసుకున్నాం ఇది లోకల్ ఓకేనా ఇది ఎక్స్ అనే వాల్యూ లోకల్ కింద తీసుకుంటుంది ఇక్కడ ఎక్స్ ఈక్వల్ టు 300 అనే వాల్యూ మాత్రం గ్లోబల్ కింద తీసుకుంటుంది ఇక్కడ ప్రింట్ ఎక్స్ అనే స్టేట్మెంట్ దేంట్లో ఉంది మై ఫంక్షన్లో ఉంది కాబట్టి మై ఫంక్షన్లో ఉన్న ఎక్స్ వాల్యూ ప్రింట్ అవుతుంది ఎంత 200 సో మై ఫంక్షన్ అనేది కాల్ చేసినప్పుడు మనకి 200 ప్రింట్ అవుతుంది ఇక్కడ ప్రింట్ ఎక్స్ అనేది ఏంటి మై ఫంక్షన్కి బయట ఉంది అంటే గ్లోబల్గా ఎక్స్ వాల్యూ ఎంత ఉంది 300 ఉంది కాబట్టి 300 అని ప్రింట్ అవుతుంది సో ఫస్ట్ టైం 200 ప్రింట్ అవుతుంది నెక్స్ట్ టైం 300 ప్రింట్ అవుతుంది కంట్రోల్ ఎంటర్ ప్రెస్ చేస్తున్నా సరే ఫస్ట్ టైం 200 నెక్స్ట్ టైం 300 అని ప్రింట్ అయింది నెక్స్ట్ 105 క్రియేట్ గ్లోబల్ వేరియబుల్ విత్ ఇన్ ఫంక్షన్ ఒక ఫంక్షన్ లోపల మనం ఇందాక ఏం చెప్పుకున్నాం గ్లోబల్ వేరియబుల్ అంటే ఫంక్షన్ బయట డిక్లేర్ చేసేది గ్లోబల్ వేరియబుల్ అని చెప్పుకున్నాం కదా
సో ఇక్కడ గ్లోబల్ వేరియబుల్ని ఫంక్షన్ లోపల ఏ విధంగా క్రియేట్ చేయొచ్చు అని ఇచ్చాడు చూడండి. మై ఫంక్షన్ అనేది ఒక ఫంక్షను, గ్లోబల్ అనే కీవర్డ్ యూజ్ చేశాడు అక్కడ. గ్లోబల్ ఎక్స్ అంటే ఎక్స్ అనేది గ్లోబల్ వేరియబుల్గా వాడుకోవచ్చు అని. ఎక్స్ వాల్యూ 300. సో ఇప్పుడు మై ఫంక్షన్ కాల్ చేసినప్పుడు ఎక్స్ వాల్యూ ఎంత అవుతుంది? 300 అవుతుంది. ఇక్కడ మై ఫంక్షన్ బయట మనం ప్రింట్ ఎక్స్ స్టేట్మెంట్ యూజ్ చేసినప్పుడు ఆ ఎక్స్ వాల్యూని ప్రింట్ చేసింది 300 అని. ఓకే, సో ఈ ప్రోగ్రామ్ ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి చూద్దాము. Ctrl+C, Ctrl+V, Ctrl+Enter. సరే 300 వచ్చింది. సపోజ్ ఇక్కడ గ్లోబల్ అని మనం రాయకపోతే ఏమవుతుందో చూద్దాం. సపోజ్ ఎక్స్ అని కాకుండా సపోజ్ ఏదో ఎల్ అని తీసుకుంటున్నాం. ఎల్ అనే ఒక వేరియబుల్. ఓకే, Ctrl+Enter ప్రెస్ చేస్తున్నాం. చూసారా, ఎల్ అనే వేరియబుల్ ఇక్కడేమో L = 300 అనేది మై ఫంక్షన్లో, అంటే ఇది లోకల్ వేరియబుల్ లాగా ఉంది. ఇక్కడ దాన్ని ప్రింట్ చేసినప్పుడు ప్రింట్ కాదు, ఎందుకని ఎల్ అనే వేరియబుల్ మనం డిక్లేర్ చేయలేదు కాబట్టి. ఓకే, ఈ ఫంక్షన్ లోపల డిక్లేర్ చేసాం కాబట్టి ఫంక్షన్ లోపలే మనం వాడుకోవచ్చు, కానీ బయట వాడుకోవడానికి వీల్లేదు. అదే ఈ ఎల్ అనే ముందుల గ్లోబల్ అని రాసాం అనుకోండి, Ctrl+Enter. ఓకే, చూసారా, సో ఇక్కడ ఎల్ వాల్యూని ప్రింట్ చేసినప్పుడు 300 అని ప్రింట్ అయింది. ఓకే, సో ఒక ఫంక్షన్ లోపల కూడా మనం గ్లోబల్ వేరియబుల్ని డిక్లేర్ చేయొచ్చు. ఎట్లా డిక్లేర్ చేయొచ్చు అంటే గ్లోబల్ అనే కీవర్డ్ యూజ్ చేసి. నెక్స్ట్, చేంజ్ గ్లోబల్ వేరియబుల్ వాల్యూ ఇన్సైడ్ ఫంక్షన్. ఫంక్షన్ లోపల మనం గ్లోబల్ వేరియబుల్ యొక్క వాల్యూని కూడా మార్చవచ్చు. ఎట్లా? ఇక్కడ ఒక గ్లోబల్ వేరియబుల్ x = 300, ఫంక్షన్ లోపల గ్లోబల్ x అని రాసి x = 200 అని రాసాము. సో ఇప్పుడు మనం గ్లోబల్ వేరియబుల్ యొక్క వాల్యూని ప్రింట్ చేద్దాం ట్రై చేసినా దాని వాల్యూ ఎంత ప్రింట్ అవుతుంది? 200 ప్రింట్ అవుతుంది. ఎందుకని మనం ఆ వాల్యూని ఇక్కడ మార్చాం కాబట్టి. సో Ctrl+C, Ctrl+V, Ctrl+Enter. చూసారా, 200 ప్రింట్ అయ్యింది. అదే గ్లోబల్ అనేది తీసేసాము, ఇక్కడ x = 200 అని రాసాము. ఇప్పుడు ఏమవుతుందో చూద్దాం. 300 అని ఉంది, ఎందుకని ఇక్కడ లోకల్ వేరియబుల్ వాల్యూ 200 అయింది, కానీ మనం ఇక్కడ ప్రింట్ చేసేటప్పుడు ఏమంటే గ్లోబల్ వేరియబుల్ యొక్క వాల్యూ అంటే ఫంక్షన్ బయట దాని వాల్యూ ఎంత ఉంది? 300 ఉంది, కాబట్టి 300 అని ప్రింట్ అవుతుంది. ఓకే, అదే మనం ఇక్కడ గ్లోబల్ అని రాస్తే, ఎక్స్ అనే దాన్ని గ్లోబల్ అని రాస్తే అప్పుడు గ్లోబల్ వేరియబుల్ యొక్క ఎక్స్ వాల్యూ 200 ప్రింట్ అవుతుంది. ఓకే, అది 106 ప్రోగ్రామ్. 107 ప్రోగ్రామ్ నుంచి నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ.